హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టోటల్‌గా 5 పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను. ఈ రోజున ఎవరికి రూ. 10,000 రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఎవరికి రూ. 13,000 రావడం జరుగుతుంది. అలాగే 20వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ రూ. 2,000 అనేది రావడం జరుగుతుంది. అలాగే సంక్రాంతికి సంబంధించి కూడా 2 కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. అలాగే ఇంకా ఎవరైనా సరే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనకు ఈ రోజున ఎవరి ఖాతాలకు డబ్బులు వస్తాయంటే ముందుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ 10,000, 11,000, 12,000, 13,000 రూపాయలు అనేది ఈ రోజున వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే రావడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఆర్థికంగా వడ్డీ లేని బాధలను తప్పించడం కోసం జగనన్న తోడు పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. ఈ 10,000 రూపాయలకి సంబంధించి ఎటువంటి వడ్డీ అనేది ఉండదు. ఈ యొక్క 10,000 రూపాయలు మాత్రం మీరు తప్పనిసరిగా బ్యాంకులకు అమౌంట్ అనేది మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగా మీకు 10,000 రూపాయలు అనేది అందజేస్తారు. ఆ తర్వాత దీన్ని మీరు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో బ్యాంకులకు మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన ఈ యొక్క 10,000 రూపాయలు 11,000, 12,000, 13,000 రూపాయలకు ఎటువంటి వడ్డీ అనేది మీకైతే ఉండదు. సున్నా వడ్డీకే ఈ యొక్క బ్యాంకుల ద్వారా 10,000 రూపాయల వరకు మీకు లోన్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా ఈ యొక్క జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధిదారుల లిస్టులో పేరు అనేది వచ్చిందో అటువంటి వారందరికీ ముందుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది. అంటే సున్నా వడ్డీకే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది. అలాగే గత 2 విడతల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు అనేది వచ్చున్నాయో అండ్ అటువంటి వారందరూ ముందుగానే ఈ యొక్క పేమెంట్ అనేది సకాలంలో గనుక బ్యాంకులకు చెల్లించి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ మరొక 1,000 రూపాయలు అనేది జోడించడం జరుగుతుంది. అలాగే 3 విడతల్లో ఎవరైతే పేమెంట్ అనేది చెల్లించుంటారో అంటే ఈ విధంగా మీకు సంబంధించి గత కొంతకాలంగా ఎవరైతే బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకుని ఉండి అంటే ఈ 10,000 రూపాయల రుణాలు అనేది తీసుకుని ఉండి సక్రమంగా ఎవరైతే బ్యాంకులకు తిరిగి యొక్క అమౌంట్ అనేది చెల్లించి ఉంటారో అటువంటి వారందరికీ 13,000 రూపాయల వరకు అంటే మీకు కొత్తగా ఎలిజిబిలిటీలు పేర్లు అనేది ఉన్నట్లయితే 10,000 రూపాయలు అనేది అందజేస్తారు. కొన్ని విడతల పేమెంట్ అనేది మీరు తీసుకుని సకాలంలో బ్యాంకులకు చెల్లించి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ 11,000 రూపాయలు, 12,000 రూపాయలు, 13,000 రూపాయల వరకు మీకు వడ్డీ లేని రుణాలు ఈ యొక్క బ్యాంకుల ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. అయితే తీసుకున్న ఈ యొక్క 10,000 కావచ్చు, 13,000 రూపాయలు కావచ్చు తిరిగి మీరు ఈ యొక్క సేమ్ అమౌంట్ అనేది మీరు బ్యాంకులకు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో మీరైతే చెల్లించుకోవచ్చు. ఈ యొక్క పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ రోజున 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 417.94 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక రైతులకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రబీ సీజన్ కి సంబంధించి ఎవరైతే ఇంకా ఈ క్రాప్ లో పేర్లు అనేది నమోదు చేసుకోలేదో అటువంటి వారందరూ ఫిబ్రవరి 15వ తేదీ నాటికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు నిన్నటి రోజున ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు సక్రమంగా నమోదు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలు అందజేయాలని ఇప్పటికే పలు విడతలు తెలియజేయగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం రానున్న విడతల్లో తప్పనిసరిగా లబ్ధిదారులకు ఈ సబ్సిడీ కావచ్చు లేదా రైతులకు అందజేసే ప్రభుత్వ పథకాలు రావాలంటే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు ఫిబ్రవరి 15వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రబీ సీజన్ కోసం రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న సబ్సిడీ విత్తనాలను వెంటనే రైతులకు అందజేయాలని, రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేసే విధంగా లిస్టును తయారు చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో పేర్లు ఉన్నవారు కావచ్చు లేదా గతంలో ఎవరికైనా సరే పేరు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింక్ చేయడం అలాగే వారికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేయాలని పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16వ విడత సాయం మనకు ఫిబ్రవరి నెల మొదటి వారం లేదా రెండో వారంలో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వస్తుంది కాబట్టి అర్హులైన రైతులందరికీ 20వ తేదీ లోపల వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో సమస్యలు ఉన్నా లేదా వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు ఇంకా ఎన్పిసి అనేది కాకుండా ఉన్నా ఈకేవైసీ కాకపోయినట్లయితే జనవరి 20వ తేదీ లోపల కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ వచ్చే నెలలో పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే పెన్షన్దారుల విషయానికి కనుక వచ్చినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి మనకు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గతంలో షెడ్యూల్ అనేది ఇవ్వగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరొక 2 రోజులు అయితే పొడిగించడం జరిగింది. అయితే ఇంకా చాలా మందికి ఈ యొక్క పేమెంట్ విషయంలో కొన్ని సమస్యలు అనేది ఎదురవడంతో ఇంకా పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ కాలేదని జనవరి 11వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ చేసుకోవచ్చనే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కొత్తగా పెన్షన్దారుల లిస్టులో పేర్లు అనేది వచ్చాయో అటువంటి వారందరికీ సంబంధించి ఈకేవైసీ చేసిన తర్వాత 24 గంటల తర్వాత వారి యొక్క పేర్లు అనేది ఎనేబుల్ అనేది అవుతాయని అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ కూడా 24 గంటల తర్వాత ఇస్తారు కాబట్టి వీరందరికీ సంబంధించి ఈ రోజున కూడా పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎవరికైనా సరే కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఈకేవైసీ కాకపోయినట్లయితే వెంటనే చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని కూడా సమాచారం అయితే రావడం జరిగింది.
ఇకపోతే మహిళలకు ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం విషయానికే గనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం కర్ణాటక అలాగే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా గతంలో చర్యలు తీసుకున్నట్లు ఒక న్యూస్ అయితే రాగా, దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు జర్నీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గనుక కల్పించినట్లయితే ఆర్టీసీకి భారీ నష్టం ఏర్పడుతుందని, ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క నిర్ణయాలు అయితే ఎటువంటివి తీసుకున్నట్లు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం గనుక కల్పించే అవకాశం గనుక ఉన్నట్లయితే మరొక 2 రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక అప్డేట్ మనకైతే వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ఇకపోతే సంక్రాంతికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సంక్రాంతి కానుకల పేరుతో మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నట్లు కొంతమంది అధికార పార్టీ నాయకులు నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకకు సంబంధించి మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి సంక్రాంతి సంబరాల పేరుతో కొన్ని కార్యక్రమాలు అనేది నిర్వహించి నియోజకవర్గంలో వాలంటీర్లు అలాగే సంబంధిత మహిళలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరి పేర్ల మీద ఈ యొక్క స్లిప్లు అనేది పంపిణీ చేసి మహిళలందరికీ ప్రజాప్రతినిధుల ఫోటోలు అలాగే వారికి సంబంధించిన ముద్రించిన కరపత్రాలతో మహిళలకు ఈ యొక్క సంక్రాంతి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కూపన్లతో పాటు ఈ యొక్క చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఒక న్యూస్ అనేది మనకైతే రావడం జరిగింది. ఇది అన్ని నియోజకవర్గాల్లో అయితే లేదు, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇది జరుగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో బైయాన్యువల్ శాంక్షన్ కి సంబంధించి అంటే గత 6 నెలలుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు అనేది రాకుండా పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో అటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయగా ఈ పథకానికి సంబంధించి అమ్మఒడితో పాటు ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీతోఫా ఇలా టోటల్‌గా 7 పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది అందరికీ పడుతుంది. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్‌లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీకు పేమెంట్ అనేది ఏ బ్యాంకుకి పడింది, ఏ తేదీన పడింది, ఒకవేళ పడకపోయినట్లయితే ఏ తేదీన పడుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీకు పేమెంట్ గనుక రాకపోయినట్లయితే ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించి కూడా మీరు ఒక క్లారిటీ మీకైతే వస్తుంది. దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రతిరోజు కొంతమంది చొప్పున అందరికీ పేమెంట్ అనేది పడుతూనే ఉంది. తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక చివరగా రేషన్ సరుకులకు సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ సరుకుల పంపిణీ చేస్తుండగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చాలా మందికి రేషన్ పంపిణీ ఆలస్యం అనేది అవుతున్నట్లు ప్రతి నెల 17వ తేదీ వరకు రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క జనవరి నెలలో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డులు అనేది శాంక్షన్ అనేది అయి ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ యొక్క జనవరి నెలలోనే రేషన్ సరుకులు తీసుకునే విధంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసి వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు అనేది పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఒకవేళ వారికి ఈకేవైసీ అనేది పూర్తయినది అయినా రేషన్ కార్డు కనుక వారికి చేతికి కనుక రాకపోయినట్లయితే మీకు దగ్గరలో ఏదైనా సరే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనం కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీకు రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీకు రేషన్ కార్డు అనేది చేతికి ఇంకా రాకపోయినా కూడా మీరు ఆధార్ నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీకు ఈ యొక్క జనవరి నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.